మనం ఇప్పటివరకు చాలా రకాల యుద్ధాల కోసం విన్నాం. అంటే న్యూక్లియర్ వెపన్స్‌తో దాడి చేసుకునేవి గానీ, లేదా బయోవార్‌ల కోసం విన్నాం. ఆఖరికి పక్షులతో యుద్ధం చేసిన సంఘటనల కోసం మనం ఆల్రెడీ విన్నాం. బట్ మీకు తెలుసా చరిత్రలో ఒక యుద్ధం కాండోమ్స్‌తో జరిగిందని? ఇంకా మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే ఈ యుద్ధం అనేది ఇండియా, పాకిస్తాన్‌కి మధ్యలో జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ ఎంట్రీ వేసుకో. ఇక మొదలెడదామా? ఇంకా మ్యాటర్‌లోకి వెళ్తే అది 1971 సంవత్సరం. బంగ్లాదేశ్ ప్రజలందరూ పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ కావాలని యుద్ధం చేస్తున్న టైం. ఎందుకంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్‌గా ఉండేది. సో ఈ యుద్ధ సమయంలో ఇండియా బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కోసం బంగ్లాదేశ్‌కి హెల్ప్ చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అసలే ఇండియాకి హెల్పింగ్ నేచర్ టన్నుల్లో ఉంటుంది కదా. సో హెల్ప్ చేయాలని డిసైడ్ అయింది. సో ఇలా డిసైడ్ అయ్యిందో లేదో, సో ఇప్పుడు ఈ యుద్ధం బంగ్లాదేశ్కి, పాకిస్తాన్‌కి మధ్యలో కాకుండా ఇండియాకి, పాకిస్తాన్‌కి యుద్ధంలా మారిపోయింది. సో ఇప్పుడు ఇండియాకి ఒక్కటే ఒక టార్గెట్. అదేంటి అంటే ఎలాగైనా పాకిస్తాన్ని ఓడించాలి, బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. సో ఈ యుద్ధం గెలవడం కోసం ఇండియన్ ఆర్మీ రకరకాల ప్లాన్స్ అన్నీ వేశారు పాకిస్తాన్ మీద ఎలా అటాక్ చేయాలి అని. ఇలా వేస్తున్న ప్లాన్స్లో భాగంగా పాకిస్తాన్ బార్డర్స్లో వీకెస్ట్ బార్డర్ ఏది అని వెతికితే పాకిస్తాన్ సముద్ర తీర ప్రాంతాలు అని తెలిసింది. సో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ సముద్ర తీర ప్రాంతాల్లో పాకిస్తాన్ నావీ షిప్స్ మీద అటాక్ చేయాలని డిసైడ్ అయింది. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇండియన్ నేవీ ఎందుకని పాకిస్తాన్ సముద్ర తీర ప్రాంతాలనే టార్గెట్గా పెట్టుకుంది అంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటి కారణం ఏంటి అంటే సముద్ర తీర ప్రాంతాల్లో అటాక్ చేయడం వల్ల అక్కడ చెల్లాచెదురు అయిపోయిన వాటిని క్లీన్ చేసి మళ్ళీ కొత్త షిప్స్ పొజిషన్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈ టైం గ్యాప్లో పాకిస్తాన్ మొత్తాన్ని నల్లమబ్బు కమ్మినట్టు కమ్మేయొచ్చని ఇండియన్ నేవీ ప్లాన్ వేసింది. అండ్ రెండో రీజన్ ఏంటి అంటే ఇలా సముద్ర తీర ప్రాంతాల్లో అటాక్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే రవాణా కూడా ఆగిపోతుంది. సో ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ని ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టొచ్చని, ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ త్వరగా సరెండర్ అయిపోతుందని వాళ్ళు భావించారు. సో పాకిస్తాన్ నావీ తీర ప్రాంతాల్లో అటాక్ చేసే ప్లాన్లో భాగంగా పాకిస్తాన్ నావీ షిప్స్ కింద మైన్స్ని పెట్టి పేల్చేద్దామని అనుకున్నారు. ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. మైన్స్ పెట్టి రావడం అంత ఈజీ కాదు కదా, దొరికితే చెక్కేస్తారు. అంటే సబ్మెరైన్లో షిప్స్లో వెళ్ళినా కూడా బార్డర్స్ దగ్గర దొరికిపోతారు కదా ఈజీగా, అందుకని. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే స్కూబా డైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడి వరకు. ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. అదేంటి అంటే చాలా కిలోమీటర్స్ దూరం నుంచే స్కూబా డైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప 2 లేదా 3 కిలోమీటర్ల ముందు నుంచి వెళ్తే వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది, దొరికితే చెక్కేస్తారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇండియన్ నేవీ కొంతమంది కమాండర్స్కి గంటల పాటు సముద్రంలో ఉండేలా స్కూబా డైవింగ్ ట్రైనింగ్ ఇప్పించారు. ఇంకా అంతా రెడీ అయిపోయింది. మైన్స్ పెట్టి రావడమే లేట్ అనే టైంలో మళ్ళీ ఇండియన్ నేవీకి ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఈసారి ప్రాబ్లం ఏంటి అంటే ఈ మైన్స్ కనుక ఒక్కసారి నీటిలోకి వెళ్తే అవి 30 నిమిషాల్లో పేలిపోతాయి. ఎందుకంటే ఈ మైన్స్కి ఉండే ట్రిగర్కి ఒక రకమైన పదార్థం ఉంటుంది. ఈ పదార్థం నీటితో కనుక రియాక్ట్ అయితే అది 30 నిమిషాల్లో కరిగిపోయి ట్రిగర్ అన్లాక్ అవుతుంది. సో అన్లాక్ అయిపోతే ఆబ్వియస్లీ అది పేలిపోతుంది. దీనికి 30 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. బాంబు టైం ఏమో 30 నిమిషాలు, కానీ స్కూబా డైవర్స్ మాత్రం గంటల పాటు ప్రయాణం చేయవలసి ఉంది. ఈ ప్రాబ్లం ఇండియన్ నేవీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మళ్ళీ ఇండియన్ నేవీ కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈ 30 నిమిషాల టైం ప్రాబ్లంని ఎలా అధిగమించాలి అని ఇండియన్ నేవీ కమాండర్స్ అందరూ ఒక చోట కూర్చొని చర్చలు జరిపారు. ఇలా చర్చలు జరుపుతున్న సమయంలో అందులో ఒక కమాండర్ సరదాగా మనం ఎందుకని మైన్స్ అన్ని కాండోమ్లో పెట్టి అండర్ వాటర్లో తీసుకెళ్ళకూడదని అన్నాడు. ఇది వినగానే అందరూ షాక్. కట్ చేస్తే ఈ ఐడియా అందరికీ చాలా బాగా నచ్చింది. సో వెంటనే ఇండియన్ నేవీ ఈ ఐడియాని ఓకే చేసి వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక బస్తా కాండోమ్స్ కావాలని లెటర్ పెట్టారు. ఇండియన్ నేవీ కాండోమ్స్ కోసం రాసిన లెటర్ పై అధికారులకు చేరుకుంది. ఆ లెటర్ చదివిన వాళ్ళందరూ మళ్ళీ షాక్. ఎందుకంటే దగ్గరలో పాకిస్తాన్తో యుద్ధం ఉంది. వీళ్ళేమో వెపన్స్ కావాలి లేదా మాకు ఫండ్స్ కావాలని అడుగుతారు అనుకుంటే వీళ్ళేమో బస్తా కాండోమ్స్ కావాలని అడుగుతున్నారని షాక్ అయిపోయారు. నిజంగా వీళ్ళు వెళ్తుంది ఏ యుద్ధంకా అని వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోయారు. సో ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఇండియన్ నేవీ పై అధికారులకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అసలు కాండోమ్స్ ఎందుకోసం ఆర్డర్ పెట్టాము అని. సో ఇది వినగానే ఈ ఐడియా పై అధికారులకు కూడా బాగా నచ్చింది. వెంటనే ఆ బస్తా కాండోమ్స్ ఆర్డర్ని శాంక్షన్ చేసి బస్తాడు కాండోమ్స్ పంపించారు.
ఇంకే ఉంది, కాండోమ్స్ రాగానే మన కమాండర్స్ కాండోమ్స్లో బాంబులు పెట్టుకొని గంటల పాటు స్కూబా డైవింగ్ చేసుకొని పాకిస్తాన్ తీర ప్రాంతాల్లో పాకిస్తాన్ నేవీ అండ్ మర్చెంట్ నేవీ షిప్స్ కింద మైన్స్ పెట్టి విధ్వంసం చేసి పారేశారు. అసలు పాకిస్తాన్ నేవీకి అర్థమే కాలేదు అక్కడ ఏం జరుగుతుందా అని. కళ్ళు మూసి తెరిచేలోపు మొత్తం డిస్ట్రాయ్ చేసి పారేశారు తీర ప్రాంతాలన్నీ మన ఇండియన్ నేవీ. సో ఈ విధంగా మన ఇండియన్ నేవీ పాకిస్తాన్ని కాండోమ్స్తో ఓడించి బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ని ఇచ్చింది. అందుకని ఇప్పటికీ బంగ్లాదేశ్లో ప్రజలు మన ఇండియన్స్ అన్న ఇండియా అన్న చాలా రెస్పెక్ట్ ఇస్తారు.